మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు రిటైర్డ్ వచ్చారు. ఈ రోజు నవీన్ ఎర్నేని అండ్ అతని మిత్రులు వాళ్ళందరూ కలిసి బసవరామ తారకం మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కి 100,000 డొనేషన్ ఇవ్వగలిగారు. నవీన్ గారిని ఇప్పుడు వేదికకు వచ్చి సాధన ఆహ్వానిస్తున్నాం. సాహో నవీన్ అన్న కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించడం ఇది ఎంతో ఉదాత్తమైనటువంటి విషయం. ఇలా రాజకీయాల ద్వారా మీకు తల వంచి మీ అందరికి నమస్కారం చేస్తున్నాను. మరి మరో సాధ్యమా తెలుగు తల్లిని ఏనాడిది తెలుగు తేజం శాతవాహనుల నాడే అల్లల తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం ఎప్పుడు అంటుంటా. మరి వాళ్ళ అట ఆ శాతవాహనులు కానివ్వండి, లేకపోతే తర్వాత వచ్చిన రాజులు కానివ్వండి, ఎప్పుడు శాతవాహనుడి ముందే చెప్తూ ఉండేవాడిని నేను. ఇప్పుడు నా స్పీచ్ చాలామంది తానాలు లేకపోతే నాట్స్ వీటన్నిటికీ ఫంక్షన్స్కి వచ్చుంటారు మీరు చాలామంది. మరి అది తదాస్తు దేవులు అన్నట్టు ఈరోజు ఆ కళ నిజమైంది. ఒక శాతవాహనుడు అయింది. శాతవాహనుడు అంటే అల్లల తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం. కాకతీయుల కరవాల కనకలలు దిగ్దిగంతా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వెన్ను నేర్చబడుతుంటే వినిపోయి తెలుగు వాడాలి. శాతవాహనుడు కూడా గౌతమ మహర్షి ఆనాడు కలగన్నాడు. ఆ కళ నా కళ నిజమై ఆ కళ కన్నా ఆ పాత్రలో నన్ను కన్నా నా తండ్రి గారు ఏదైతే చేయాలనుకున్న పాత్ర మిగిలిపోయిందో ఆ కళామ తల్లి నాకు ఈ రకంగా ఈ సినిమా ద్వారా ఒక కొత్త బాలకృష్ణ ఆవిష్కరించినందుకు ఆ కళామ తల్లికి, అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నుముఖం మీద తెలుగు జెండాని మోసిన తారక రాముని వారసుడిగా